హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళామండి. టూరిస్ట్ ప్లేస్ అని కాకుండా ఒక టెంపుల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మన స్టేట్ కాకుండా వేరే స్టేట్కి అయితే వెళ్ళామన్నమాట. మహారాష్ట్ర కొల్హాపూర్కి అయితే వెళ్ళామండి. అక్కడిది టోటల్గా 1 డే ట్రిప్ అనమాట. 1 డే ట్రిప్ అని కాకుండా మనకి అమ్మవారి దర్శనానికని వెళ్ళామండి. ముందుగా అయితే అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత మేము 1 డే ట్రిప్ కింద మొత్తం మహారాష్ట్ర మొత్తం చూసామండి. అంటే కొల్హాపూర్ మాత్రమే, మహారాష్ట్ర అంటే పూర్తిగా స్టేట్ కాకుండా కొల్హాపూర్ మాత్రమే. అక్కడ ఉన్న కొన్ని ప్లేస్లు అంటే 1 డేలో మనకి ఎన్ని ప్లేస్లు అయితే కవర్ అవుతాయో అన్ని ప్లేస్లు అయితే మేము చూసామండి. సో ఆ మొత్తం వీడియోని 1 డే మొత్తం వీడియోని ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో కొంచెం లెంతీగా ఉంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇక్కడ కూడా ఎండలేమి తక్కువగా లేవండి, చాలా అంటే చాలా ఎండలుగా ఉన్నాయన్నమాట. చాలా వేడి కూడా ఎక్కువగా ఉందన్నమాట. మేము బెంగళూరు నుంచి అయితే బయలుదేరామండి. బెంగళూరు నుంచి కొల్హాపూర్కి మేము బస్సు అయితే బుక్ చేసుకున్నాం అనమాట. 2 డేస్ ముందే బుక్ చేసుకున్నాము. బస్సు రేట్ అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. మేమైతే స్లీపర్ బుక్ చేసామండి, స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఫ్యామిలీతో కాకుండా ఎప్పుడూ ఏదైనా ట్రిప్ అంటే ఫ్యామిలీతో వెళ్ళేవాను అనమాట. ఈసారి ఫ్యామిలీతో కాకుండా నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరితో వెళ్ళాను అనమాట. మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. సో ముగ్గురు వెళ్ళాం, చాలా బాగుంది ట్రిప్ అని కాకుండా మనం అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ముందుగా మనం మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత అంటే కొల్హాపూర్ వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ నుంచి దిగగానే మనకి ఒక ఆటో పట్టుకొని మేము రూమ్ అయితే చూసుకున్నాం అనమాట. బెంగళూరు నుంచి మీకు ఎలా అంటే బెంగళూరు నుంచి ట్రైన్ ఉన్నాయి, అలాగే బస్సులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి, గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి మీకు 700 కిలోమీటర్ దాకా ఉంటుంది అండి. 650-700 కిలోమీటర్ ఉంటుందట. అక్కడ నుంచి మేము బస్సు అయితే బుక్ చేసుకున్నాము. అంటే నాకు కూడా కరెక్ట్గా తెలీదు ఎన్ని కిలోమీటర్లు అని, మ్యాక్సిమంగా ఒక 650-700 అనుకుంటున్నానండి. సో అంత అయితే ఉందన్నమాట దూరం. తర్వాత మీరు అక్కడ నుంచి వెళ్ళగానే మీకు అక్కడ బస్ స్టాండ్లో దింపుతారండి. ప్రైవేట్ బస్ అయినా సరే, మీకు గవర్నమెంట్ బస్ అయినా సరే, అక్కడ వెళ్ళగానే బస్ స్టాండ్లో కానీ అక్కడ రోడ్ సైడ్ అయితే మాకైతే బస్ స్టాండ్కి దగ్గర అంటే అమ్మవారి టెంపుల్కి దగ్గరగా అయితే మేము దిగామన్నమాట. అక్కడ నుంచి మాకు బస్ స్టాండ్ నుంచి అమ్మవారి టెంపుల్కి 3 కిలోమీటర్లు అనమాట. సో అక్కడ నుంచి అయితే మేము ఆటో అనేది బుక్ చేసుకున్నాము. ఆటో అనేది బుక్ చేసుకున్న తర్వాత ఒక రూమ్ తీసుకున్నామండి. ముగ్గురు షేర్ చేసుకుని ఒక రూమ్ తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి 1 డేకే కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకానే మేమైతే రూమ్ తీసుకున్నాం. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. వెళ్ళిన బస్లో నుంచి నైట్ అంతా నిద్ర అయితే బాగానే అయ్యింది మాకు, ఎందుకంటే స్లీపర్ కోచ్ కాబట్టి నిద్ర అయితే అయిపోయింది. కాబట్టి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదండి, రెడీ అయిపోయాం. మొత్తానికి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏమి చేయకుండా అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయామన్నమాట. సో అమ్మవారి దర్శనం నేను కుదిరితే కనుక మీకు ఒకవేళ ఆ వీడియో అయితే పెడతానండి. లేకపోతే అక్కడ వీడియో అయితే అలౌడ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. సో ఒకవేళ వీడియో అలౌడ్ ఉంటే కూడా ఆ వీడియోని మీతో షేర్ చేస్తానండి. లేకపోతే అట్లీస్ట్ కొన్ని పిక్స్ అయినా తీసి మీకు పిక్స్ అనేది షేర్ చేస్తానండి. సో మాతో పాటు మీరు కూడా కనెక్టెడ్గా ఉండండి. సో ఎంతమంది కొల్హాపూర్ అమ్మవారి దర్శనం అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే రాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ముగ్గురం రెడీ అయిపోయామండి. మొత్తం అమ్మవారి దర్శనానికి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. చక్కగా శారీ తీసుకొచ్చాము, శారీ వేసుకొని మొత్తం అవుట్పుట్ అయితే ఇట్లా ఉందన్నమాట. రెడీ అయిపోయాము. తర్వాత అమ్మవారి టెంపుల్ కంటే రూమ్ దగ్గరే మాకు అమ్మవారి టెంపుల్ అనమాట. బై వాక్ 5 minutes వాక్లో మనం గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా అయితే మేము రూమ్ అనేది చూసుకున్నామండి. అక్కడ ఒక అతను ఆటో డ్రైవరే మాకు రూమ్ అంతా చూపించారు. నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళానండి, నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి తెలుసు కాబట్టి గుడి దగ్గరే రూమ్ తీసుకున్నారనమాట. సో ఇలా గుడికి వెళ్ళే దారిలో మనకి పూజ సామాన్లు కానివ్వండి, అలాంటివన్నీ మీకు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే దొరుకుతాయండి, గుడి దగ్గరే దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్తూ ఉంటారంట, తను వెళ్తూ ఉంటారు. సో అమ్మవారికి శారీ అయితే తీసుకున్నారు. సో నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను అనమాట. సో ముగ్గురం ఒక్కొక్క శారీ తీసుకున్నాం. అక్కడ పూజ సామాన్లు అన్నీ ఇచ్చారు. అవి అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తూ కలువ పూలు అయితే చూసామండి. సో అమ్మవారికి మనకి లోటస్ పూలు అంటే చాలా ఇష్టం కదని చెప్పి ఈ కలువ పూలు తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో ఇక్కడ అందరం ఒక్కొక్కటి కలువ పూలు అయితే తీసుకున్నామండి. మేము అనుకున్నాము పెద్దగా ఏం రష్ ఉండదేమో అనే అనుకున్నామండి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫ్రైడే కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉందండి, ఎక్కువగానే రష్ ఉందన్నమాట.
సో అందుకే కొంచెం లేట్ అయిందండి మాకు దర్శనం. అంటే మేము కొంచెం లేట్ అయింది మాకు అక్కడికి. నైట్ ఇక్కడ నుంచి మేము బయలుదేరేటప్పటికి 9:45, మార్నింగ్ మేము అక్కడ దిగేసరికి 9 అయిందనమాట. మాకు 9 to 9 12 hours అయితే జర్నీ అయిపోయిందనమాట. సో అలా మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మనం రెడీ అయ్యి వెళ్ళేసరికి 11 అయిపోయిందనమాట. ఎండలు బాగా ఎక్కువగా కాస్తున్నాయి అనమాట. ఎండ అయితే చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఎండలోనే బయలుదేరిపోయామన్నమాట. సో గుడి చుట్టూ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. మీకు గుడి చుట్టూ ఇవన్నీ చూపిస్తున్నాను. అలాగే మీకు షాపింగ్ కూడా ఉంటుందండి. గుడి చుట్టూ కూడా మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకున్నా షాపింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మొత్తానికి ముగ్గురం బయలుదేరిపోయాం, గుడి లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ వచ్చేసరికి మీకు చుట్టూ షాపింగ్స్ ఏంటంటే బట్టల షాప్స్ కానివ్వండి, ఇక్కడ మహారాష్ట్ర స్టైల్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ శారీ కానివ్వండి, అక్కడ జ్యువెల్స్ కానివ్వండి, సో అక్కడ స్టైల్లో ఉండే ఒక వెరైటీ డ్రెస్సెస్ అవి అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట గుడి చుట్టుపక్కనే. మీకు ఏదైనా షాపింగ్ చేయాలన్నా గుడి నుంచి చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. అక్కడే చుట్టుపక్కల చాలా దొరుకుతున్నాయి. సో అలా అయితే ఉందన్నమాట, గుడి చుట్టూ అయితే అలా ఉంది. సో ఇక్కడ చూసేసరికి మీకు క్యూ అనేది చాలా ఉందండి, చాలా జనం ఉన్నారనమాట. మాకు దర్శనం చేసుకోవడానికి 2.5 hours అయిపోయిందండి. మాకు దగ్గరగా 11:30కి మేము వచ్చాము. మాకు దర్శనం అయ్యేసరికి 1:30, 1:45 అయితే అయిపోయిందనమాట. ఎందుకు లేట్ అయింది అని అంటే క్యూ ఉంది, ఓకే, జనం కూడా ఉన్నారనమాట. అలాగే మాకు 2 times అయితే దర్శనం అయిందనమాట. నేను ఆ స్టోరీ అంతా కూడా మీకు చెప్తాను ఎట్లా అనేది. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అమ్మవారి గుడి లోపలికి మనం ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడ ఎంట్రన్స్ అయ్యే దగ్గర అయితే మీకు కోవిల్ చుట్టూ అంటే గుడి చుట్టూ చాలా ప్లేస్ అయితే ఉందన్నమాట. అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గుడి చుట్టూ టెంట్ అనేది వేసి ఉంచారనమాట నీడ కోసం. అలాగే తాగడానికి అక్కడక్కడ నీళ్లు కూడా పెట్టారండి. నీళ్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఫుడ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేము ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోలేదు కానీ మధ్యాహ్నం లంచ్ చేసాము. లంచ్ కూడా చాలా బాగుంది మాకు. దగ్గరలోనే గుడి పక్కలోనే ఒక హోటల్ ఉంది, ఉడిపి హోటల్ అని చెప్పి, చాలా బాగుందండి హోటల్. ఫుడ్ అయితే చాలా బాగుంది, మాకు నచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇంకా గుడి లోపలికి వచ్చేసరికి మనకి ఫస్ట్ గుడి దగ్గర ఎంటర్ అయ్యేసరికి మనకు ఒక పెద్ద పెద్ద 2 చెట్లు కనిపిస్తాయండి మనకి. చాలా పెద్ద చెట్లు అనమాట 2 కూడా. ఇక్కడ వటసావిత్రి పౌర్ణమిని వస్తుంది కదండి, అప్పుడైతే ఇక్కడ పూజలు చేసి ఇలా దారాలు అనేవి చుట్టి ఉంచుతారనమాట. సో అలా చుట్టి ఉంచిన దారాలే ఎన్ని ఉన్నాయో మీరు చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే ఈ చెట్టు దగ్గర చాలామంది ఉదయాన్న సాయంత్రం దీపారాధన అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే చేయొచ్చు అనమాట ఇది ఇక్కడ. కానీ ఈ చెట్టు ఎక్కడైనా మనకి రచ్చబండి అంటారు కదా, అలా అంటి చెట్టు అనమాట ఇది. అలా మీకు ఎక్కడైనా దగ్గరలో ఉన్నా కూడా ఆ చెట్టు దగ్గర ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిదటండి. సో నాకెవరో చెప్పారు, సో అది మీతో షేర్ చేస్తున్నాను ఈ విషయం. ఇంకా ఇక్కడ చాలా క్యూ ఉందన్నమాట. చాలా జనం ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ దగ్గరగా గుడి చుట్టూ కూడా అలా క్యూ ఉందన్నమాట. మనం దర్శనం చేసుకోవాలంటే క్యూ లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. క్యూ ఉన్నట్లయితే మనకి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసినట్టు ఉంటుంది అన్నమాట. మనం దర్శనం చేసుకోవాలంటే అమ్మవారిని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసినంత దూరం క్యూ ఉందన్నమాట. గుడి అయితే అసలు ఎన్ని ఏళ్ళ పాతదని చెప్పలేమండి, చాలా సంవత్సరాల పాత గుడి అన్నమాట. ఇక్కడ అమ్మవారి గుడి కొంచెం క్లీన్నెస్ అయితే మెయింటైన్ చేస్తుంటే బాగుండని నాకు అనిపించిందండి. గుడి చుట్టూ కొంచెం క్లీన్నెస్ అయితే చాలా తక్కువ అని అనిపించింది, కానీ గుడి మాత్రం చాలా బాగుందండి. చూడముచ్చటగా ఉందన్నమాట. అసలు ఎంత అందంగా ఉందంటే ఆ కాలంలో చదివిన వాళ్ళు ఇంజనీర్స్ అవనివ్వండి, ఇలా ఈ పనులు చేసే వాళ్ళు కానివ్వండి, అసలు మెచ్చుకోవాలన్నమాట వాళ్ళ పనులని. ఎంత బాగా అసలు ఎంత క్రియేటివిటీగా చేశారు అంటే, మనం ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నామో ఆ కాలంలో చేసినవన్నీ కూడాను ఇప్పుడు మన వాళ్ళు చూసి అసలు ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు మనకు దొరకరు అన్నమాట. అంత బాగుంది గుడి అయితే, చాలా బాగుందండి. ఇక్కడ గుడి బయట అన్నమాట చాలా జనం ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా జనం ఉన్నారు. ఫ్రైడే అయితే మీకు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారు కాబట్టి చాలా ఎక్కువగా రష్ ఉంటుందని ఒకరు చెప్పారండి. అక్కడ లోకల్ వాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఫ్రైడే అయితే ఇంట్లో ఉండేవాళ్ళు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారట అమ్మవారిని. సో అంత చాలా మహిమ గల అమ్మవారటండి. నేను ఇక్కడ గుడి లోపల పండిత్ వాళ్ళని కలిశానమాట. వాళ్ళు కూడా చెప్పారు నాకు. వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇక్కడ అమ్మవారిని కనుక నమ్మితే మీరు చాలా అంటే అసలు చాలా పవర్ఫుల్ అటండి. ఒకవేళ నమ్మకం ఉండాలి.
ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దానిపైన నమ్మకం ఉండాలి. సో అలా మీకు నమ్మకం ఉండి మీరు ఏదైనా కోరిక కోరితే గనక అమ్మవారు తప్పకుండా తీరుస్తారంటండి. సో ఒకవేళ మీకు ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. నేను అస్సలు అనుకోలేదు అమ్మవారిని దర్శనం చేసుకుంటానని, అస్సలు నేను అనుకోలేదండి. అనుకోకుండా వచ్చామన్నమాట. కానీ చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. సో దర్శనం ఎందుకు లేట్ అయింది అని చెప్తానన్నాను కదండి. ముందుగా అయితే వెళ్ళిపోయాం క్యూలో మనం వెళ్ళి అక్కడ శారీ అంతా ఇచ్చేసరికి చాలా జనం ఉన్నారు కాబట్టి ఫ్రైడే మాత్రం 12 గంటల తర్వాత 12:30కి కరెక్ట్గా హారతి అట ఫ్రైడే రోజు. సో మేమైతే 11:30కి అంతా లోపలికి వెళ్ళిపోయాం కదా, మాకు అలంకరణ కనిపించలేదు, అలాగే హారతి కూడా లేదన్నమాట. అమ్మవారిని అమ్మవారు ఎలా ఉన్నారో అలా చూసామన్నమాట. తర్వాత అయితే మాకు అలంకరణలో చూడాలి అమ్మవారిని అని అనిపించి కాసేపు వెయిట్ చేసేసరికి బయట నుంచి మళ్ళీ సెక్యూరిటీని అడిగితే ఒకసారి లోపలికి వదలండి, మేము చాలా దూరం నుంచి వచ్చామంటే అప్పుడు లోపలికి వదిలారనమాట మమ్మల్ని. మళ్ళీ ఒకసారి క్యూలో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. సో అలంకరణ అయిన తర్వాత అమ్మవారు అయితే ఇలా ఉంటారనమాట. సో రోజుకి ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటారనమాట. శారీ అనేది అలా కడతారండి అమ్మవారికి. అసలు అమ్మవారిని చూడాలంటే 2 కళ్ళు చాలవు, అంత అందంగా అసలు ఎంత బాగుంటుందో. అక్కడ లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మనసు అంతా తేలిగ్గా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా దూరం నుంచి కూడా వెళ్ళాము, కానీ మనకన్నా దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అక్కడ. నాకు అట్లా అనిపించింది. చాలామంది వచ్చారండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. కొల్హాపూర్ మహాలక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? చాలామందికి తెలుసు. అలాగే అమ్మవారి స్టోరీ కూడా చాలామందికి తెలుసు. సో ఒకవేళ అమ్మవారి స్టోరీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్లెస్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకు తెలిసినంత వరకు మీకు ఆ స్టోరీని చెప్తూ ఇంకొక వీడియో అయితే చేస్తాను తప్పకుండా. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి. తర్వాత మనం ఇక్కడ బయటకు వస్తే అమ్మవారి ఎదురుగుండా ఉండే అంటే అమ్మవారి గుడి పక్కన ఉండే ఒక వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చి వినాయకుడి దగ్గర ఎలక మహారాజు గారు ఉన్నారనమాట. ఇక్కడ ఎలక మహారాజు గారి చెవిలో ఏదైనా మనం అనుకున్న విషయాలు చెప్తే అవి జరుగుతాయంట. అలా ఇక్కడ నమ్మకం అనమాట కొంతమందికి. అందుకే నా మనసులో ఉన్న మాట కూడా ఎలక మహారాజు గారి చెవిలో చెప్పేసి వచ్చానండి. చూద్దాం, జరుగుతుందని నమ్ముతున్నానండి నేను కూడా. అలా ఆ నమ్మకంతో నేను కూడా చెప్పి వచ్చానన్నమాట. తర్వాత ఇక్కడ 1 by 1 మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఈ గుడి గురించి మొత్తం ఇక్కడ ఉందన్నమాట. కొన్ని సంవత్సరాల ముందు అయితే ఈ గుడి చుట్టూ 1000 గుడిలు ఉండేవట. 1000 గుడిల దాకా ఉండేవట. 1000 గుడులు ఉండేయట. చిన్న చిన్న గుడిలు 1000 గుడులు ఉండేయట. సో ఏదో ఒక సునామీ వచ్చినప్పుడు ఆ గుడిలన్నీ కొట్టుకుపోయాయి. కొన్ని గుడులు అయితే అప్పటికి మిగిలిపోయాయి, ఇంకా కొన్ని గుడులు అయితే కొట్టుకుపోయాయని ఇక్కడ వాళ్ళంతా చెప్తూ ఉంటారన్నమాట. సో మేము అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మ్యూజియం అయితే ఉందండి. మ్యూజియం చూడటానికి అయితే వచ్చేసామన్నమాట. ఎండలు అయితే చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయన్నమాట. అసలు చెప్పలేనంత ఎండ, చెప్పలేనంత వేడి. నీళ్ళు అసలు ఎన్ని నీళ్ళు తాగినా సరిపోవు అన్నమాట. అన్ని నీళ్ళు తాగాం. అప్పటికి కూడా చాలా వేడి. సరే ఇంకా వచ్చేసాం కాబట్టి రోజంతా వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి అసలు ఎక్కడ చాలాసేపు టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా ఆ రోజంతా మొత్తం ఎంత కుదిరితే అంతవరకు ప్లేస్ కవర్ చేద్దామని అనుకున్నామండి. సో మాకు అక్కడ కొల్హాపూర్లో గుడి దగ్గరలో, అంటే గుడి నుంచి కొంచెం ఒక 4 కిలోమీటర్ల దగ్గరలో ఉండే మ్యూజియం అయితే ఉందండి. ఇక్కడ 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. సో మ్యూజియం అయితే ఉందన్నమాట. ఈ మ్యూజియంలో ఏముంది అంటే ఇక్కడ ఛత్రపతి మహారాజు వాళ్ళ కాలంలో వాడినటువంటివి అన్నీ, అంటే డైనింగ్ టేబుల్ నుంచి సోఫాల నుంచి వాళ్ళ వాడిన కత్తుల నుంచి తుపాకీల నుంచి అన్నీ ఉన్నాయట. అన్నీ ఉన్నాయి అన్నమాట. మొత్తం ఏంటంటే మృగాలయం లాగా వాళ్ళు వాడిన బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి అన్నీ ఉన్నాయి అక్కడ లోపల. కానీ ఏంటి అంటే అక్కడ ఫోన్ అలౌడ్ లేదన్నమాట. లోపలికి ఫోన్ తీసుకెళ్ళడానికి కుదరలేదు. మేము వీడియో చేసుకుంటాం, ఫోటో చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా అసలు ఫోన్ కానీ కెమెరా కానీ లోపలికైతే అలౌడ్ చేయలేదండి. ఒకవేళ కొల్హాపూర్ కనుక వెళ్తే మీరు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మ్యూజియంని అయితే అస్సలు మిస్ చేయకుండా ఒకసారి చూడండి. హిస్టరీ చదువుకున్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఈ హిస్టరీ గురించి. చాలా అంటే చాలా మంచి మ్యూజియం అనమాట. సో అలా మ్యూజియం అంతా అయిపోయిన తర్వాత మాకు ఆటో అబ్బాయి చెప్పాడండి, ఇక్కడ దగ్గరలో అంటే ఇక్కడ కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్ దగ్గరలో అమ్మవారికి అన్నయ్య ఇక్కడ కొండపైన వెలుసున్నారట. అంటే జ్యోతిబా అనే ఒక టెంపుల్ అయితే ఉందట.
ఆ టెంపుల్కి అయితే ఆటో అబ్బాయి చెప్పారండి, నేను అక్కడికి తీసుకెళ్తాను రండి వెళ్దామని చెప్పి. చాలా దగ్గరలోనే ఉంది, చాలా అయితే ఏం లేదు, ఒక 22 కిలోమీటర్స్ ఉంటుందట. సో వెళ్ళొచ్చు, గంట, హాఫ్ అన్ అవర్ వెళ్ళడానికి, హాఫ్ అన్ అవర్ రావడానికి అని చెప్పారనమాట. సరే అని చెప్పి బయలుదేరిపోయామండి. ఇక్కడికి జ్యోతిబా అనే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. కొండపైన ఉందన్నమాట ఆ టెంపుల్. కింద అమ్మవారి గుడి నుంచి 22 కిలోమీటర్లు కొండపైనకి ఎక్కాలన్నమాట. అంటే ఆటోలు, కార్లు, బస్సులు అన్నీ వెళ్తూ ఉంటాయి ఇక్కడికి. వచ్చేవాళ్ళు ఎవరైనా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆనవాయితీ ఏంటి అంటే, అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ జ్యోతిబా టెంపుల్కి తప్పకుండా దర్శనం చేసుకోవాలట. సో ఇక్కడ ఆనవాయితీ అయితే ఇదేనమాట. అమ్మవారికి అన్నయ్య గారు అనమాట ఈయన. జ్యోతిబా అనే ఒక స్వామివారు అమ్మవారికి అన్నయ్యట. సో అందుకే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి జ్యోతిబా స్వామివారిని దర్శనం చేసుకుంటారన్నమాట. సో ఇక్కడ కూడా చాలా బాగుందండి గుడి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, ఈ గుడి దగ్గర విశేషం ఏంటి అంటే, మేము వెళ్ళిన రోజు తర్వాత రోజు, అంటే మేము వెళ్ళిన మరుసటి రోజు అక్కడ జాతర అంటండి. అందుకే అక్కడ చాలా మొత్తం పెయింటింగ్ అంతా చేసి గుడిని మొత్తం చాలా అందంగా రెడీ చేశారన్నమాట. అది కాకపోయేసరికి ఇక ఈ గుడిలో మనకి పసుపు కుంకుమలు అయితే ఉండవన్నమాట. స్వామివారికి గులాబీ రంగులో ఉండే కుంకుమని మాత్రమే అర్పిస్తారట. చాలా అంటే చాలా క్వాంటిటీలో అక్కడ గులాబీ రంగు కుంకుమ అయితే ఉందన్నమాట అక్కడ. అంటే మనం హోలీ పండగప్పుడు వాడతాం కదండి, వాళ్ళు గులాల్ అంటారు అక్కడ. సో అది ఒక గులాబీ రంగులో ఉండే రంగు అనమాట. కుంకుమ లాంటి గులాబీ రంగు ఉండే కుంకుమని కూడా అనొచ్చు, అలా రంగు అని కూడా అనుకోవచ్చు అనమాట. సో అలా ఉంది. దాన్ని మాత్రమే అక్కడ గుడి దగ్గర కానివ్వండి, గుడి లోపల కానివ్వండి, అలాగే వెళ్ళిన భక్తులకైనా సరే అదే బొట్టు పెట్టుకోవాలి. అలాగే అక్కడ ఏ పని చేసినా సరే, ఏదైనా సరే అక్కడ మొత్తం ఆ గులాబీ కలర్ కుంకుమతోనే అవుతుంది అన్నమాట. సో అది కాకుండా ఇక్కడికి కొండపైనకి వచ్చేసాం కదండి. కొండపైన చూడండి ఒక ఊర్లాగానే ఉంది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోయింది టైం, మాకు దగ్గరగా 4:35 అవుతుందన్నమాట. మనకి రిటర్న్ 9 o'clock బస్సు ఉంది. సో అంతలోపే మనం అంతా కవర్ చేద్దామని అనుకున్నామండి. సో ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. 5 అయిపోయింది అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి. మాకు లోపల చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇక్కడ కూడా అంతే, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గుడి చుట్టూ చూడండి, ఇక్కడ గులాబీ రంగులో ఉన్న కుంకుమ అంతా ఎంత చల్లారనమాట. ఇక్కడ చాలా వేశారనమాట ఇక్కడ మొత్తం. అంటే రేపు జాతర అంటే ఇప్పుడు మొత్తం రంగులాట ఆడుకుంటున్నారనమాట వీళ్ళంతా ఇక్కడ. అలాగే స్వామివారి దగ్గర కూడా ఇది స్వామివారికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రంగు పొడిని తీసుకెళ్తారనమాట లోపలికి, కుంకుమనే తీసుకెళ్తారు, ఇంకా ఏమీ తీసుకెళ్లరు. ఇంకేమన్నా కావాలనుకుంటే అక్కడ ప్రసాదం మనం తీసుకొని ఇంటికి తీసుకురావచ్చు. అలాగే ఇక్కడ స్వామివారికి పెట్టేది మరమరాలు అనమాట. మరమరాలతో పాటు మనకి ఒక కర్పూరం ఇస్తారండి, మరమరాలు, ఒక టెంకాయి, దాంతోపాటు ఈ రంగు ప్యాకెట్ ఒకటి ఇస్తారనమాట మనకి. సో దీన్నే మనం తీసుకెళ్ళాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఆ కలరే ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా మనకి పూజారి వాళ్ళు పెడతారనమాట బొట్టు, వాళ్ళే పెడతారనమాట కలర్ బొట్టు. అది కూడా ఆ కలర్లోనే ఉండే బొట్టే పెడతారనమాట. ఇక్కడ చూడండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం అందరూ కూడా ఇలా బొట్లు పెట్టుకొని బయటకు వస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, స్వామివారి దర్శనం అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఫోన్ కొంచెం అలౌడ్ చేశారండి, అందుకే ఇది ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే నేను మీకు చూపించగలిగాను. అమ్మవారి టెంపుల్ అయితే దర్శనాలకి దగ్గరికి ఫోటో అవి అలౌడ్ లేదని చెప్పారండి. కానీ అక్కడ ఫోటో తీయమని చెప్పి అడిగితే ఒక 2 ఫోటోలు అయితే తీసుకున్నాను అనమాట ఆ రోజు. అవి అయితే ఉన్నాయి, అవి మీకు షేర్ చేశాను అనమాట అమ్మవారివి. ఇక్కడేమో స్వామివారిది, అంటే మహాలక్ష్మి అన్నయ్య గారిది అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత మనం రిటర్న్ వద్దాం అనుకున్నామండి. వచ్చే దారిలో మాకు పంచనది అని కనిపించింది అనమాట. ఈ పంచనది అనేది ఇక్కడ 5 నదులు కలిసి వస్తాయట. సో అవి ఏవేవి అనేది కూడా నాకు పెద్దగా తెలియదండి, నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి పెద్దగా తెలీదు. సో అవి ఏమనేది మీకు ఏమన్నా ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మొత్తం స్టోరీతో పాటు ఈ నదితో పాటు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దాని గురించి అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి కదండి. చేసిన తర్వాత ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ పెడితే. సో ఇక్కడ సన్సెట్ అయితే అయ్యే టైం అయిపోయిందండి. దగ్గరగా మేము పైనుంచి కిందకు వచ్చేసరికి 6 అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా 6 అయినా కూడా సన్సెట్ అనేది అవ్వలేదన్నమాట. ఇంకా చాలా అందంగా కనిపించిందండి నది తీరాన సన్సెట్ అనేది.
చాలా అంటే చాలా అందంగా కనిపించింది. నీళ్ళు కూడా అంతే, కొంచెం మురికిగానే ఉన్నాయి. పెద్దగా ఏం నీట్నెస్ అయితే మెయింటైన్ చేయలేదన్నమాట ఇక్కడ వీళ్ళు. ఎక్కడ పడితే అక్కడ చాలా మురికి నీళ్లు కానివ్వండి, కానీ చాలా డర్టీగా అనిపించింది అనమాట కొన్ని ప్లేసెస్ అయితే. ఓకే, మేము వెళ్ళాం కాబట్టి ఒక్కరోజుకే కదా వెళ్ళాం, మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట మొత్తం బాగా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫ్రెండ్స్తో వెళ్ళటం కొంచెం వేరేగా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళటం అనేది కొంచెం వేరేగా ఉంటుంది కదా. నేనైతే చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్తో పాటు ఇలా వెళ్ళానండి. పెళ్ళికి ముందు వెళ్ళిందే తప్ప పెళ్ళైన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. సో పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్తో పాటు నా 1 డే ట్రిప్ అనేది. ఇలా ట్రిప్ అని కాకుండా మేము అమ్మవారి దర్శనానికే వెళ్ళాం కాబట్టి దర్శనం అంతా తొందరగా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇంకెందుకు మరి టైం వేస్ట్ అని చెప్పి ఆ ఉన్న టైంలోనే ఒక 2-3 ప్లేసెస్ అనేది మేము కవర్ చేసుకున్నాం అన్నమాట. మీరు కనుక ఒకవేళ దర్శనం కనుక మీకు తొందరగా అయ్యి ఉంటే బోటింగ్ కూడా ఉందండి గుడి పక్కనే, మీకు కొంచెం దగ్గరలోనే బోటింగ్ కూడా ఉంది. ఆ బోటింగ్ ప్లేస్ని కూడా మీరు ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ మేము కూడా ఎంజాయ్ చేసి ఉండొచ్చు తొందరగా వెళ్ళుంటే. మాకు దర్శనం అయ్యేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి, ఎందుకంటే మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాం అమ్మవారిని, అందుకే మాకు కొంచెం లేట్ అయింది. కానీ మేము పూర్తిగా అనుకుని వచ్చింది ఏంటి, అమ్మవారి దర్శనం కదా. సో అమ్మవారి దర్శనం అయితే మాకు బాగా 2 times అయ్యింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అందుకే మాకు బోటింగ్ మిస్ అయ్యిందండి. ఒకవేళ మీరు మొత్తం ఎంజాయ్ చేయాలంటే 1 డే ట్రిప్, కొల్హాపూర్ని 1 డే ట్రిప్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక్కరోజు లీవ్ ఉన్నప్పుడు వెళ్తే కనుక, హాలిడేస్ టైంలో వెళ్తే 1 డే మొత్తం మీరు బోటింగ్తో సహా ఎంజాయ్ చేయొచ్చు. సో బోటింగ్ ప్రైస్ వచ్చేసి మీకు అక్కడ ½ an hourకి 100 రూపీస్ అనమాట. సో మీరు 1 hour తీసుకుంటే కనుక 200 రూపీస్. సో ఇట్లా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఫైనల్గా మాది కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అలాగే 1 డే ట్రిప్ కూడా కంప్లీట్ అయింది. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.